ఎంత కష్టమైనా సరే టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరంభం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠత ఇప్పటికీ అదే తరహాలో కనబడుతుంది. సొరంగంలో చిక్కుకున్న ఆ 8 మందిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్ రంగంలోకి దించుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం 6 సభ్యుల స్పెషల్ టీం వెళ్లనుంది. ఈ ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోవడం ద్వారా ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకుంది. 8 మంది ఆచూకీ కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా అధికారులు 17 రోజులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలం కాగా ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే కార్మికులను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై వారిని ప్రశ్నించగా ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పారు. కాగా 3వ రోజు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, ఆర్మీ ఉన్నతాధికారులు తదితరులతో రెస్క్యూ ఆపరేషన్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు ఎస్ఎల్బీసీ వద్దే ఉంటూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి సహాయ చర్యలపై సమాచారం అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎంత కష్టమైనా సరే టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులకు మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, జైవీర్ రెడ్డి, ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, అరవింద్ కుమార్, హైడ్రా రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Zinc is solidified and there is no scope for damage. Multiple other options are ये आपको आगे भेजा जाएगा और जानने की कोशिश की जाएगी कि आगे 40 मीटर जहाँ पर कवर नहीं हुआ है वो टोटल पल्स दिया है तो ज़्यादा पड़े वहाँ से ज़्यादा है हमारे पास वो तो ऐसे गट को चेक कर पानी में पूरा चेक करते हो जाएगा इसमें तो पानी है मिट्टी है